అడ్డే అబ్బా ఏంటమ్మా బొమ్మిడేల పులుసా పెద్ద స్మెల్ వచ్చేస్తుంది. ఎలా కనిపెట్టారు బాబాయ్? ఎలా కనిపెట్టారా? ఎంత ఈజీగా అడిగావమ్మా. అసలు నన్ను ఏంటనుకున్నావు? అమెరికాలో చైనా హోటల్ నోట్లో పైప్ వేసుకొని కూర్చోవలసిన నా కర్మకాలి పల్లెటూరులో ఇరుక్కుపోయాను. ఇప్పుడైనా వెళ్ళొచ్చుగా, సగం దరిద్రం వదులుతుంది. ఇదిగో సెకండ్, ఏంటి అదో టైప్ లో మాట్లాడుతున్నావు? నా పేరు సెకండ్ కాదు. ఈ ఇంటికి నువ్వు రెండో కోడలువని అలా సరదాగా పిలిచారమ్మా. అంత సరదాగా ఉంటే నువ్వే పిలిపించుకో. అయ్యో ఉప్పు ఎక్కువ అవుతుందమ్మా. అందరికీ రోషం ఉండాలనే ఉప్పు కాస్త ఎక్కువ వేస్తున్నాను. అయినా కష్టపడకుండా అప్పనంగా తినే వాళ్ళకి తినే తిండి ఎలా వంట పడుతుందో. ఊరికే తినడానికి ఏదైనా సత్రమా? చేసి మావయ్య ఏదో చిన్నపిల్ల, అందుకే ఏం మాట్లాడకుండా వెళ్తున్నాను కాలుడు. భోంచేసాలండి మావయ్య. ఆకలి చచ్చిపోయింది అల్లుడు. ఇన్నాళ్ళు ఆకలికి చచ్చిపోతాను అనుకున్నాను. ఇప్పుడు ఆ భయం లేదు అల్లుడు. మావయ్య వదినా, కొంచెం మజ్జిగిస్తావా? అలాగే. రామరాజు ఏంటన్నయ్య? ఇలా రా, కూర్చో. పర్వాలేదన్నయ్య. పర్లేదు, కూర్చోరా. ఈ రోజు నుంచి మీరిద్దరూ వేరుగా ఉండండి. ఏంటి నేను అనేది? మేం వేరేగా ఉండాలా? దానికంటే చచ్చిపోమని చెప్పు, చచ్చిపోతాను. అది కాదురా, ఈ ఇంట్లో అందరం కలిసే ఉంటాం. కాకపోతే వంట మాత్రమే వేరు. ఈ రోజు వంట, రేపు పంట వేరైతే ఆ తర్వాత వేరే ఇది మనమే కదా. ఇంకెప్పుడు ఆ మాట అనొద్దన్నయ్య. జానకి చిన్నపిల్ల, వేరుగా ఉండాలని తన భర్తకి తనే వండి పెట్టుకోవాలని ఆశపడుతుంది. అంత కోరికగా ఉంటే పుట్టింటికెళ్ళి వాళ్ళ అమ్మ కొండి పెట్టుకోమనండి. ఆగరా, నేనెవరిని? అన్నయ్యవి. అన్నయ్య చెప్తే వినాలి. ఈ రోజు నుంచి నువ్వు నీ భార్య వేరేగా వండుకుంటున్నారు. జానకి, ఈ రోజు శ్రావణ శుక్రవారం. నేను గుడికి బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసే వెళ్దాం. నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. ఇద్దరం తోడికోడళ్ళమన్న మాటే గాని మనం ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం గుడికైనా కలిసి వెళ్దాం. నాతో వస్తే నీ గౌరవం ఏమో గాని నీతో వస్తే నాకు అవమానం. అవమానమా? నీ దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది ఏంటి? చీర. నేను కట్టుకున్నది 10,000 రూపాయల విలువ గల చీర. నీది ఒక చీరేనా? వెళ్ళ.